హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? అయితే చాలా బాగున్నాను అనమాట. మొన్న డీమార్ట్ నుంచి ఉలవలు అనుకొని ఇది వచ్చాను నేను. కాకపోతే ఈ ఉలవలు కాదు, ఈ పేరు ఏంటో నాకు తెలియదు. అది మిక్చర్లో ఉంటాయి చూడు, రౌండ్ రౌండ్గా. మిక్చర్లో రౌండ్ రౌండ్గా ఉంటాయి కదా, అవి అనమాట. సరే వేపుదాము, ఎలా వస్తాయి చూద్దాం. వీటిని ఏమంటారు? బరబట్టిలో ఏదో అంటారు. బరబట్టిలేనా? ఒకసారి క్లియర్గా చూపించాలా మీకు? చెప్తున్నా, ఎలా వస్తుందో చూడాలి. ఏదైనా ఒక క్లాత్ వేసుకొని ఇవన్నీ ఇందులో పోసేయాలన్నమాట. ఎందుకంటే దీనికి పైన ఏదో ఒక లేయర్ లాగా ఉంది, అదంతా తుడిచేయాలి. ఈలోపు ఇది చూడండి, ఒకసారి ఇట్ట నలిపితే తక్కంతా పోతుంది. తోటి బాగా నీట్గా దొడవాలన్నమాట, పొట్టు లాంటిదంతా పోయేలాగా. ఈ తుడిసేలోపు పొయ్యి మీద నాకు బాండి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి పెడతా. ఆయిల్ కాగేలోపు ఇదంతా బాగా తుడిసేసుకున్నాం. భలే బాగుంది చూస్తుంటే. తుడిచేసినాను అనమాట. ఆయిల్ కలిపితే ఆయిల్ వేసేద్దాం. ఎలా వస్తాయి, రుచి ఎలా ఉంటుంది, షాప్లో ఉన్నట్టే ఉండదా అన్నది నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేస్తాను అవి ఆపటం. అయ్యో బాబాయ్, రేగ్గా ఎత్తున్నాను కంటే ఇంకా దారుణంగా ఉన్నాయి గట్టిగా. రండి చూద్దరు కానీ ఎలా చెప్తాను. నూనె అయితే బాగా కాగిపోయింది. సలా ఇది ఒకటి పెట్టుకోవాలి. ఇది ఎందుకో తెలుసా? గింజలన్నీ దేవులకి ఫటాఫట్ ధనాధన మాడిపోతుంది అనమాట. ముందు కొంచెం వేద్దాం. చిచ్చులు నమ్మిటి తీయాలి, లేకపోతే మాడి మసి గొబ్బులు అయిపోయింది. మొన్న తెలియకుండా అయిపోయినాకి. ఏ అన్నా అంటున్నాయి కానీ ఈ గింజలు ఆపాలంటే కొంచెం టాలెంట్తో ఉండి పనేనమాట. ఎందుకంటే టప్పు మనేగిపోతుంది. ఇలాంటిది ఒకటి ఉంటే బెస్ట్ అయిన పని, లేకపోతే మొత్తం అంతా గబ్బు గబ్బు అయిపోద్ది.
కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేసాను అనమాట. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అవుతుంది. కొంచెం అంత కారం, ఇవన్నీ బాగా కలిపేద్దాం. చూడటానికి ఇట్లా నూనె ఉన్నాయి కానీ నూనె లేదు, ప్లాస్టిక్ కూడా అంటుకోవట్లేదు అనమాట. కొంచెం ఇదంతా బాగా కలిసిపోయిందాక కలుపుకోవడమే. మనం వేసిన కారము ఉప్పు అదంతా గింజలకు పట్టిందాక కలుపుకుందాం. ఇప్పుడు రుచి ఎలా ఉందో చూసి చెప్తా, ఓకేనా? ఇగో ఇలా ఉన్నాయి అనమాట. చెట్లు లేదు, కాకపోతే రుచి అయితే బాగుంది. ఏగిని చెట్ల కరివేపాకు కూడా కొంచెం అదే నూనెలో వేపుకొని వేసేసుకోవడమే. బాగుంది, తినేదానికైతే బాగున్నాయి. కానీ ఇంకొంచెం చెట్లు ఉంటే చూడటానికి అందంగా ఉండేది. కానీ ఏది ఏమైనా పడేయకుండా అయితే మొత్తం మీద వైనం చేసినాను అనమాట. చాలా బాగా వచ్చింది, బాగున్నాయి తినేదానికి. మిక్చర్లు ఉంటాయి కదా, అవి బాగున్నాయి. కాలుతున్నాయి, కొద్దిగా ఆరిపోయినాలు తినాలి. కాలుతున్నాయి, ఆరిపోయినాక తినాలి. టేస్ట్ అయితే బాగుంది, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. నేనైతే ఈ చెక్కులడంలో అంటే నూనె బాగా కాగిన తర్వాత వేయాలంటుంది. నేను కొంచెం వేడి తక్కువగా ఉన్నప్పుడు వేసినానేమో, అందుకే చెట్లు లేదు. ఇట్లా రావాలి, ఒకే అన్ని కొంచెం వచ్చినాయి చెట్లున్నట్టు, మిగతా ఏం రాలేదు. కానీ తినడానికి అయితే బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి, ఓకేనా? బాయ్.